ఏదో సన్మాన కార్యక్రమం, లేకపోతే నాకు సన్మాన కార్యక్రమం, నేను ప్రిసైడ్ చేసే సన్మాన కార్యక్రమం, ఇలా పాల్గొంటూనే ఉంటాను. ఈరోజు ప్రత్యేకంగా ఉంది. ప్రతిరోజు నేను సంతోషంగా ఉన్నానని అర్థం కాదు, కానీ ఈ రోజున ప్రత్యేకంగా ఏదో అనుభూతి కలుగుతుంది ఈ సభలో పాల్గొని. ఎందుచేతంటే ఇది సహాయానికి సంబంధించిన, ప్రాణానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి. ఈ మాటలు కొంతమంది ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ప్రతి చోట అంటూనే ఉంటారు. మా సినిమా డైలాగుల్లాగా ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పడం, చచ్చిపోకుండా చచ్చిపోతున్నట్టు నటించడం, ఈ మాకు అలవాటే కాబట్టి మీకు అలవాటే ఈ మాట అనుకుంటారేమో అని ఉదాహరణగా చెబుతున్నాను. అంటే మీరందరూ ఆడిన అబద్ధాలు మేము సినిమాలో ఆడతాం. మరి మేము ప్రేమించేది అబద్ధమే, చనిపోయేది అబద్ధమే, కొట్టేది అబద్ధమే, అన్ని తతంగాలే కదా. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఇప్పుడు వారి ఉద్యోగం రిటైర్ అయిపోయారు కాబట్టి లాయర్గా ఉన్నారు. మన ఇద్దరిలో మనలో ఎవరైనా ఇద్దరు కొట్టుకుని ఎవరు ముందు వెళితే వారి తరఫున ఆర్పి చేస్తారు కదా. అంటే వారు నన్ను కొట్టారు, అబద్ధమే అనుకోండి, వారు కొట్టారు అంటే కొట్టారు అని బల్లబుద్ధి మాట్లాడతారు కోర్టులో. లేదు, కొట్టించుకున్నవాడు ముందు వెళ్ళి కేసు టేకప్ చేయమంటే ఈయన కొట్టించుకున్నాడు అని మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. అదైనా మాట్లాడతారు, ఇదైనా మాట్లాడతారు. మేము చేసే పని కూడా అదే. బుద్ధిమంతుడిలో దేవుడు ఉన్నాడని ఒకడు, లేడని ఒకడు, అంతే. అట్లాగే ఉంటుంది. దేవుడు ఎక్కడో లేడు. పరమాత్మ అంటే సంస్కృతంలో పరాహ్ అంటే ప్యూరెస్ట్ వన్, అతి పవిత్రమైనది. ఆత్మ ఇస్ ఎ సోల్ విచ్ హస్ నో షేమ్. పరమాత్మ అంటే ఏమిటంటే పవిత్రమైన ఆత్మ అని అర్థం. ఈ మాటలు నేను ఎందుకు అంటున్నానంటే, శ్రీనివాస్ గారు వారికి ఈ వ్యాపారం ఏమున్నా ఈ వ్యాపారానికే పోటీ లాంటిది మరొక సేవా వ్యాపారం పెట్టి, సేవా కార్యక్రమం పెట్టి దీన్ని కొంతమంది ప్రాణాలైనా కాపాడాలని అనుకోవడం అనేది పెద్ద దైవ కార్యక్రమం లాంటిది. అంటే ఉదాహరణకు దేవుణ్ణి పూజించవలసిన అవసరం లేదు. ఇటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళే దేవుళ్ళు అని నా అభిప్రాయం. వారు శ్రీనివాస్ వారే కాకుండా ఆయన స్నేహితులు, ఆ ఇద్దరు గంగాధర్ గారు, ఆంజనేయులు గారు, ఆ ఇద్దరు కూడా అనురాగ్ ఒకరిది, మరొకరిది గురించి ఇలా చేసుకుంటూ వచ్చి వాళ్ళు కూడా దీనికి సహాయంగా ఉండి ఒక మంచి పని చేద్దామని మనసు తలపెట్టడం, ఎంత మంచి పని చేస్తున్నారనేది పక్కన పెట్టి చేద్దామని అనుకోవడమే గొప్ప. అసలు నేను ఆలని ఎప్పుడో రాశాను ఇక్కడ హైదరాబాద్ రాకముందు. అంటే నాకు నా చదువు సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే అనేక మంది మహాత్ములైన కవులు నా చేత ముత్యాల లాంటి మాటలు పలికించడం మూలంగా కొన్ని మాటలు వంట పడటానికి అవకాశం ఉంది, మనసులో ఉండిపోవడానికి అవకాశం. అందులో ఒక మాట, డబ్బు సంపాదించడం అంటే నాకు గౌరవం, ఖర్చు చేయడం అంటే మిత గౌరవం, సద్వినియోగం చేయడం అంటే అతి గౌరవం అని ఎప్పుడూ రాసుకున్నాను. ఆ శ్రీనివాస్ గారు కానీ వారి మిత్రులు కానీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఇంతకంటే సంతోషమైన విషయం ఏం కావాలి? అందుకే ఈ మాట అంటున్నాను నేను. ప్రతిరోజు 360 రోజుల్లో కనీసం ఒక 320 రోజులైనా ఈ సన్మాన సభల్లో పాల్గొంటాం. అలా కాకుండా అనారోగ్యవంతుడికి సన్మానం లాంటి ప్రాణం ఇవ్వడం, ఆ ఆలోచన వారికి వచ్చినందుకు,
అదే వ్యాపారంలో ఉండి ఒకవేళ యాక్సిడెంట్ గురైన వాడు డబ్బున్నవాడైనా డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆ వ్యాపారం వారి చేతిలోనే ఉండగా యాక్సిడెంట్ గురైన వాడికి సహాయం చేయడం మీకు ప్రయత్నించడం అనేది ఉంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళుతుంటే పేషెంట్ పేరెంట్స్ ఎలా గ్యారంటీ అనుకుంటారో అటువంటి గ్యారంటీ ఇస్తున్నారు అని నా అభిప్రాయం. ఇది చాలా చక్కని ప్రక్రియ, ఎంతో ఆనందించదగ్గ ప్రక్రియ, ఎంకరేజ్ చేయదగ్గ ప్రక్రియ, మనందరికీ ఉపయోగపడే ప్రక్రియ. ఒక రోజున ఒక December 28 నా వైఫ్ చనిపోయింది. అంతకుముందు ఆమె మోర్చిపోయినట్టు పోతే హాస్పిటల్కి చేర్చాలి అంటే వాళ్ళకి ఒకటే ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఇటువంటి వ్యాన్. హాస్పిటల్, కేర్ హాస్పిటల్లో వారికి ఫోన్ చేస్తే అది అరగంట ప్రయాణించడానికి దూరంలో ఉంది. ఈమె ఎప్పుడు ప్రాణం పోతుందో అని మా భయం. ఆ పరిస్థితుల్లో మరొకరికి ఫోన్ చేశాం, వారు ఇంకెక్కడో బిజీగా ఉన్నారు. మరొకరికి ఫోన్ చేశాం, వారి దగ్గర డాక్టర్ లేరు. ఇది డబ్బున్నా ఒకటే, డబ్బు లేకపోయినా ఒకటే, ప్రాణం ఎవరిదైనా ఒకటే. సహపంక్తి భోజనంలో ఒకరికి ఎక్కువ పెట్టి ఒకరికి తక్కువ పెడతామా, పెట్టం కదా. అలాగే ఇది జబ్బు వచ్చినప్పుడు, ప్రాణం పోయేటప్పుడు డబ్బు. అందుచేత తను ఈ ప్రక్రియ ద్వారా డబ్బు సంపాదిస్తూ శ్రీనివాస్ గారు దీనిలో సహాయం కూడా చేయడం మంచిదని ఉంది. అది పవిత్రమైన భావం. దేవుడు ఎక్కడో లేడు శ్రీనివాస్ గారు, మీలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే